మందిరం కట్టనారంభించిన మొదలుకొని ఆలోచన చేసుకున్నాడు. 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పల ధాన్యమే తేలుచున్నది. తెగులుతోనూ కాటుకుతోనూ పడగండలో మీ కష్టాలు చెప్పండి, నేను నాశనము 50 అయితే 20, 30 పండుతున్నాయండి. ఇదంతా మనం ఏం చేయాలంట? గ్రహించుకోవాలి. మనం ఏదో అనుకుంటాం కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? వాటిని చెదరగొట్టేస్తున్నాడు. తర్వాత మీరు ఈ యొక్క వాక్యం అంతా మీరు చదువుకోండి. దేవుడు వారిని మరలా తర్వాత ఎలాగ దేవునికి ఎలా ఇచ్చారనేది మనకి 2వ అధ్యాయం తెలుసు. తర్వాత జకర్యా గ్రంథం చూడండి ఒకసారి. జకర్యా గ్రంథం అంటే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ జకర్యా గురించి కూడా మనం ఆలోచిస్తే ఈ గ్రంథాన్ని రాసింది జకర్యా. ఎప్పుడు రాశాడంటే దాదాపు క్రీస్తు శకం 470 సంవత్సరం నుండి 507 సంవత్సరాల మధ్య ఉన్నారు. ఎవరిని ఉద్దేశించి రాశాడంటే బబులోను చెరలో యెరూషలేముకు తిరిగి వచ్చిన యూదులు. ఇందాక హగ్గయి కూడా ఎవరికి ప్రవచనం చెప్పాడు? ఆయన యెరూషలేముకి బబులోను దేశం నుండి తిరిగి వచ్చినటువంటి ప్రజలు. ఎంతమంది వచ్చారు? మొత్తం ఒక 50,000 మంది పైగా మందిరాన్ని భోజనానికి వచ్చారు. సేమ్ అదే స్టోరీ ఇక్కడ కూడా జరుగుతుంది. హగ్గయి ఉన్నప్పుడు దాదాపు జకర్యా 20 సంవత్సరాల వయసు కలిగిన వాడు, చిన్నవాడు. ఆ జకర్యాతో కూడా దేవుడు మాట్లాడి ఆ హగ్గయి దగ్గరికి వెళ్ళి కొన్ని వాక్యాలు చెప్తూ బలపరుస్తూ మీరు ఇంకా ధైర్యం తెచ్చుకోండి. ఆయన ఇంకా ఉన్నాడు హగ్గయి. ఆ టైంలోనే దేవుడు మరలా జకర్యాని లేపాడు. ఆ సంవత్సరమే నెలల వ్యవధిలోనే జకర్యాని లేపాడు. జకర్యా వచ్చి కొన్ని ప్రవచనాలు చెప్తున్నానండి. చిన్నవాడు అయినా కూడా 20 ఏళ్ళే జకర్యాకి. చూడండి ఒకసారి జకర్యా 1వ అధ్యాయము. దర్యావేషు ఏలుబడిన 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవాకు ప్రవక్త ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు, ఇది 6వ నెల మొదటి నెల చూడండి. హగ్గయి 1వ అధ్యాయం చూడండి. రాజైన దర్యావేషు ఏలుబడిన 2వ సంవత్సరమున 6వ నెల మొదటి దినము. 2వ సంవత్సరము 6వ నెల. ఇక్కడ 1వ అధ్యాయం చూడండి. దర్యావేషు ఏలుబడిన 2వ సంవత్సరము 8వ నెల. ఎన్ని నెలల గ్యాప్ అంటే 2 నెలల గ్యాప్లో ఉన్న దేవుడు ఇంకో ప్రవక్తని ఎందుకు లేపాడు తెలుసా? హగ్గయి ఎంత చెప్పినా మనుషులు మరలా, ఎంత వాక్యం చెప్పినా మనం మరలా అంతే. మార్పు వస్తుంటారా? నువ్వు చెప్పుకో, మేము చేసేది చేస్తూ ఉంటావు. మాకు దేవుడిచ్చిన వాటిలో మాకు 100% పంట అవసరం లేదు, 30 ఇచ్చినా పర్లేదు. మేము ఎంత సంపాదించినా కానీ మా చిల్లులు పడినా కానీ పర్లేదు, మేము అలాగే వెళ్ళిపోతాం అని మీరు అనుకుంటామంటే దేవుడు మరలా ఇంకో ప్రవక్తని లేపాడు. ఎవరైనా 2 నెలల్లోని ఇంకో ప్రవక్తను లేపాడండి. అప్పుడు ప్రవక్తలు అవసరమై ఉన్నారు. ఎందుకంటే మనుషులు చెదిరిపోయి వచ్చి మందిరం కట్టకుండా సరం వేసిన నీళ్ళలో వాళ్ళ ఇంట్లే చూసుకున్నారు, వాళ్ళనే చూసుకున్నారే, ఇది ఏంటి అని చెప్పేసి మరలా దేవుడు ఆయనకి బలాన్ని అనుగ్రహించాడు. ఒక్కరైతే బలం ఉంటుంది కదా, ఒక కర్ర అయితే కొంచెం, 2 కర్రలు అయితే విరగొట్టలేరు, కొంచెం బలం ఉండదు. కాబట్టి ఈ జకర్యా అనే దేవుడు మరలా లేపాడు అన్నమాట. ప్రత్యక్షమై బహుగా చూడండి 2వ వచనం. యెహోవా మీ పితరుల మీద బహుగా, ఇందాక మామూలుగా చెప్పాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? బహుగా కోపంతో చెప్తూ ఉన్నాడు. మహగా. చూడండి మీరంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ జకర్యా గురించి కూడా మనం ఆలోచిస్తే ఈయన వారు వచ్చిన తర్వాత మరలా ఎక్కువగా ఈయన ప్రవచనాలు చెప్తూ వాళ్ళందరినీ బలపరుస్తూ ధైర్యం తెచ్చుకోండి. జెరుబ్బాబేలు మరి తర్వాత యోవాషు వీళ్ళందరూ ఉన్నారు కదా యాజకులు, వాళ్ళందరితో చెప్తూ మీరు మరలా దేవుని మాట వినండి. దేవుడు బహు కోపంతో ముందు ఏం పని చేయాలంట? మందిరపు పనును, దేవుని మందిరాన్ని పునరుద్ధరించండి. తర్వాత మీ ఇంట్లో మీరు పనులు చూసుకోండి. అప్పుడు మీరు సంపాదించింది 30 అయినా నేను 100% ఇస్తాను. బైబిల్ ఖచ్చితంగా క్లియర్గా చెప్తుంది. సేవకులు ఈ మాట చెబితే ఏదో తీసుకుంటారు చాలామంది. దేవుడు చెప్పే మాట ఇది. సేవకులు ఎవరైనా దేవుని వాక్యాన్ని ప్రజలకు తెలియజేసేవాళ్ళే, అంబాసిడర్స్, అంతేగాని మన సొంతగా చెప్పడానికి అవకాశము లేదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈయన హగ్గయి వలె మందిరాన్ని మరలా నీవు కూడా పూర్తి చేయి, నిరుత్సాహపడొద్దు, బలపరచు వాళ్ళని చెప్పేసి దేవుని వాక్యానికి మరలా ప్రత్యక్షమైంది జకర్యాకి. ఈ జకర్యా కొన్ని విషయాలు యేసుక్రీస్తు గురించి మొదటగా ప్రవచించాడు. అవేంటో చూద్దాం. మొదటి వాక్యం వాడు చూడండి. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం. 9:9 చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును నీ యొద్దకు. ఎవరి గురించి చెప్పాడు ఈ ప్రవచనం చెప్పండి?
మనం మట్టల ఆదివారం రోజు ఈ ప్రవచనం చెప్పుకుంటాం. మీకు గుర్తుందా? యేసుక్రీస్తు వారు వస్తాడని 500 సంవత్సరాల ముందే ప్రవచించిన వ్యక్తి. మేకాలో కూడా ఒక విషయం చెప్పా. మేకా ప్రవచనము నెరవేరని ఉంటుంది యేసుక్రీస్తు గురించి. ఇప్పుడు ఈ జకర్యా కూడా యేసుక్రీస్తు వారి గురించి ఏం చేస్తాడు తెలుసా? ప్రకటిస్తాడు, ప్రవచిస్తాడు. యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చి గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన యెరూషలేముకు సీయోను నీ దగ్గరికి వస్తున్నాడు. ఈ ప్రవచన వాక్యము దేవుడు జకర్యా ద్వారా. ఆల్రెడీ మందిరం పనులు జరుగుతూ ఉన్నప్పుడు చాలామంది నిరుత్సాహపడి పెద్దవాళ్ళు అయితే మునుపున్న మందిరం మరలా వస్తా లేదా అనుకుంటే దేవుని వాక్యం ప్రత్యక్షమై మునుపటి కంటే అధికమైన మహిమ నేను మరలా మందిరానికి ఇస్తాను, భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి, మందిరాన్ని పునరుద్ధరించండి అని దేవుడు చెప్పాడు. ఇలాగ మందిరాన్ని అలాగా కడుతూ ఉంటే చూడండి, యేసుక్రీస్తు గురించి ఈ మధ్యలో జకర్యా ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, మొదటగా గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు వారికి వస్తున్నారు. ఒకటి. నెక్స్ట్ యేసుక్రీస్తు వారి గురించి ఆయన ఏమేమి ప్రవచనాలు చెప్పాడో చూద్దాం. జకర్యా 3:8, 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రధాన యాజకుడు యెహోషువ నీ ఎదుట కూర్చుని నీ సహకారులు సూచనలుగా ఉన్న నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. చిగురు ఎవరిది? చిగురు అంటే ఆ చిగురు యేసుక్రీస్తు వారే. యెషయి మొద్దు నుండి చిగురు వస్తుందని బైబిల్లో తెలుస్తుంది. యెషయి మొద్దు అంటే ఏంటి? యెషయి వంశంలో నుంచి చిగురు పుడుతుంది. ఆ చిగురు ఎవరు? యేసుక్రీస్తు చిగురులాగా పుడతాడని చెప్పేసి జకర్యా ద్వారా ఒక ప్రవచనం. రెండోది చూడండి, 9 చదివాం కదా. ఇప్పుడు ఇదే అధ్యాయము మత్తయి సువార్త 21 అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 21 అధ్యాయంలో 5వ వచనం, 5 నుండి 4 నుండి చూడండి. 4 చదువమ్మా. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేర్చినట్లు ఇది జరిగిన అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్లని చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు. ఇది ఎవరు చెప్పారు ముందే? జకర్యా 9:9లో ఉన్న మాట ఏంటి? నీ రాజు నీ యొద్దకు గాడిద పిల్లను తీసుకొని వస్తాడు సీయోను అని చెప్పి ఈ ప్రవచనము మత్తయి సువార్తలో ఎవరు చెప్పారంట? 4వ వచనం, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేర్చినట్లు ఇది జరిగింది. మత్తయి సువార్త, మత్తయి రాశాడు. ఏ ప్రవక్త చెప్పాడు? జకర్యా ప్రవక్త. ముందుగానే 500 సంవత్సరాల ముందుగానే యేసుక్రీస్తు వారు గాడిదని ఎక్కి వస్తాడని చెప్పేసి యెరూషలేముకి ఈ యొక్క వాక్యము సెలవే. యెరూషలేముకు దేవుడు రావడము, గాడిద మీద రావడం, ఆ దారిలో మేము నడిచాము. అది ఎలా ఉంటుందంటే మనకులాగా చదునైనటువంటి ప్రాంతం కాదు. ఇలా కొండ దిగి స్లోపుగా ఉంటుందండి, ఎలివేటెడ్గా ఉంటుంది. దాని మీద ఎక్కి వస్తూ ఉంటే కాళ్ళు జారుతూ ఉంటాయి. ఆ వర్షం వచ్చి అంతా కిందంతా నున్నగా ఉంటుంది. దాన్ని ఎక్కి వస్తూ ఉన్నాడంట యెరూషలేము ప్రాంతంలోకి. యెరూషలేము అంతా కొండల ప్రాంతం, సాధారణ రోడ్లా ఉండవు. అటువైపు నుండి యెరూషలేముకు మందిరానికి రావాలంటే ఎత్తు నుండి కిందకి రావాలి. అటు ఇటు సమాధులు ఉంటాయి. ఈ పక్కనే జకర్యా మలాకి సమాధి ఉంటుంది. మీరు వెళ్ళి చూసినప్పుడు యెరూషలేము వెళ్ళినప్పుడు చూడండి, ఆ దారి దిగే టైంలోనే ఈ జకర్యా మలాకి కొంతమంది ప్రవక్తల సమాధులు పక్కనే ఉంటాయి. మాకు చూపించారు, మేము ఆ రోడ్డు మీద నడుస్తుంటే. ఆయనే చెప్పాడు ఇక్కడ యేసుక్రీస్తు ఈ దారిలో వస్తాడని. ఆయన సమాధి కూడా పక్కనే ఉంటుంది యెరూషలేము ప్రాంతంలో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జకర్యా యేసుక్రీస్తు గురించి ముందుగానే. జకర్యా 13:6-7 చూడండి ఒకసారి. జకర్యా 13వ అధ్యాయము 6-7 వచనాలు. నీ చేతులకు గాయములేమని వారు అడుగుగా, నన్ను ప్రేమించిన వెంటనే నాకు కలిగిన గాయములని చెప్పును. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదనో నా సహకారి మీదనో పడును. ఇదే సైన్యులకు యెహోవా వాక్కు, గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయదును, చిన్నవారి మీద నేను హస్తం ఉంచుదును. ఇదే యెహోవా. ఇదేంటి తెలుసా? యేసుక్రీస్తు చేతులకు దేహానికి గాయాలు అవుతాయి. కాపరిని కొడితే గొర్రెలు ఏమైపోతారు? చెదిరిపోతారు. యేసుక్రీస్తుని అలాగ బంధించినప్పుడు ఆయన శిష్యులందరూ ఏమైపోయారు అంటే ఇలాగ జరుగుతుందని దేవుడు ముందుగానే జకర్యా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. తర్వాత జకర్యా 11:12
11వ అధ్యాయము 12వ వచనం. నా కూలి నా కీడి లేనిళ్ళ మానవుడు నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. 30 తులాల వెండి దేని గురించి? యేసుక్రీస్తుని ఎంత కమ్మారు? 30 తులాల వెండి. ఇవన్నీ జకర్యా ప్రవచనాలు యేసుక్రీస్తు గురించి ముందుగా చెప్పబడింది. తర్వాత జకర్యా 14:4 చూడండి. 14వ అధ్యాయము 4వ వచనం. ఆ దినం యెరూషలేము మీద తూర్పు తట్టున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమ తట్టున నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర తట్టునకు దక్షిణ తట్టునకు జరుగున విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఇది యేసుక్రీస్తు మరలా ఇప్పుడు ఆయన పైకి లేవనెత్తిపడింది ఎక్కడ చెప్పండి? ఒలీవల కొండ, ఆరోహణమైన ప్రదేశం. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ పాలస్తీనాకి వెళ్ళిన తర్వాత ఇది ఈ ప్రాంతం ఒలీవల కొండ అంట, పాలస్తీనా దగ్గరలో ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఆయన కొండ మీద నుంచి ఎక్కడి నుంచి ఎత్తబడ్డాడో, కొండలాగా ఉండదు, ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ కట్టేశారు, ఒక రూమ్ లాగా చేశారు. ఆ రూమ్లోకి ఎంటర్ అయితే ఆయన పాదం ఇలా పెట్టింది ముద్ర అలాగా ఉంటుంది, యేసుక్రీస్తు పాదముద్ర. ఇప్పటికి కూడా ఒక రాయి మీద ఇంత ఇంత పెద్దది అనమాట, దాదాపు 6 ఫీట్ పైన ఉంటాడు యేసుక్రీస్తు. మన పాదం కన్నా చాలా పెద్దది, పాదంలా ఉంటుంది. దాని మీద చేతులు పెట్టి అందరూ ప్రార్థన చేసుకుంటారు. దాని చుట్టూ రాయి పెట్టి గ్లాస్ పెట్టేశారు అందరూ రావడం చూడటానికి. అయితే ఈ ప్రదేశంలోకి యేసుక్రీస్తు ఏమైపోయారు? ఆరోహణమైపోయాడు. రెండవ రాకడలో యేసుక్రీస్తు మరలా వచ్చేది ఎక్కడ తెలుసా? అక్కడికి ఒలీవల కొండ మీదకే మరలా పాదం పెడితే కొండ ఏమైపోయింది? రెండుగా చీలిపోయింది, పెద్ద లోయ ఏర్పడింది. ఆ లోయలో విశ్వాసులు దాక్కుంటాయి. క్రీస్తు రెండవ రాకడ గురించి కూడా మాట్లాడింది ఎవరు? జకర్యా ప్రవక్త. ఇప్పుడు జకర్యా మ్యాక్సిమం యేసుక్రీస్తు వారి గురించి చెబుతూ మందిరాన్ని కట్టమని వారికి ప్రబోధిస్తూ వారందరినీ బలపరుస్తూ వాక్యాల ద్వారా చెప్తూ మరలా మీరు దేవుని వైపు తిరగండి, పరిచర్య చేయండి అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళందరినీ బలపరుస్తూ వచ్చాడు అనమాట. ఈ విధంగా చేస్తున్నటువంటి జకర్యా గ్రంథంలో దాదాపు 4 సంవత్సరాలు వీరికి ఆయన వాక్యం చెబుతూ ప్రవచనం చెబుతూ వచ్చారు. అయితే ఈ జకర్యా గురించి మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా మందిర పునాది వేయబడినప్పుడు మందిర పనులకు పట్టిన సమయం మొట్టమొదటిసారి 2 సంవత్సరాలు అంట. గుర్తుపెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు? ఎవరు వెళ్ళారు ఆ టైంలో? ఎజ్రా, నెహెమ్యా. 2 ఇయర్స్ బాగా కట్టారు, మరలా బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ వచ్చిన తర్వాత మందిర నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోవడానికి మరలా 14 ఏళ్ళు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? ఈ 14 సంవత్సరాలలో ఈ ప్రవక్తల వారిని మందిరం బీడుగా ఉంది, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మందిరం పనులు చేయండి అని మరలా వీళ్ళిద్దరిని లేవనెత్తుకొని వాళ్ళందరినీ బలపరచడానికి టైం పట్టింది 14 ఇయర్స్. మరలా అక్కడుండి వాళ్ళు మందిరపు పనులు మొత్తం పూర్తి చేయడానికి దాదాపు అయిపోయేసరికి 21 ఇయర్స్ అయిందంట. ఎన్ని సంవత్సరాలు? చరిత్ర ఆధారంగా ఇప్పుడు ఇటు 14 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, 21 సంవత్సరాలు. 21 సంవత్సరంలో ఇప్పుడు వాళ్ళు మొత్తం ఎన్ని సంవత్సరాలు కట్టుంటారు చెప్పండి? మందిరం 14 తీసేయండి, 21లో 21 సంవత్సరాలు కట్టింది మందిరం అంతా కంప్లీట్ అవ్వడానికి. 14 సంవత్సరాలు ఖాళీగా ఉంది. మొత్తం ఎన్ని సంవత్సరాలు కట్టారు? 7 సంవత్సరాలు. వీళ్ళు ఆలస్యం చేయడం వల్ల 14 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది మందిరం కట్టడం. కాబట్టి 7 సంవత్సరాలు మరలా మందిరాన్ని పునరుద్ధరించి యెరూషలేము కోట గోడల్ని కట్టారు. మీరు యెరూషలేము వెళ్ళి చూడండి. ఇప్పుడు యెరూషలేము గోడలు గుమ్మాలు ఉంటాయి కదా, 8 గుమ్మాలని, పెద్ద పెద్ద మత్స్యపు గుమ్మము, గొర్రెల గుమ్మము, ఇవి చాలా ఉన్నాయి, పెంట గుమ్మం అని. ఓకే, ఈ గుమ్మాల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు పెద్ద పెద్దగా ఉంటాయండి కోట గుమ్మాలలాగా. అవి క్లోజ్ చేస్తారు. యుద్ధం జరిగేటప్పుడు చాలామంది ఫైర్ చేస్తారు తుపాకీలతో. ఆ గోడలకు వెళ్ళిపోయి బుల్లెట్లు తగిలి అక్కడక్కడ హోల్స్ పడిపోయి ఉంటాయి. మాకు చూపించారు వాటిని. అవన్నీ ఏంటి చూసారంటే బుల్లెట్ తగిలి గోడ పైపోకుండా గోడకి కొంచెం కొంచెం హోల్స్, ఇప్పుడు ఎలా అక్కడక్కడ మీకు కనపడుతుంది చిన్న చిన్న మచ్చలు, అట్లా గోడలకు ఉంటాయి. యెరూషలేము అంత బలంగా కట్టారు. గోడలు కట్టడానికి ఏమో దాదాపు 54 రోజులు పట్టింది. దాన్ని చూసుకొని సతీష్ కుమార్ గారు 52 రోజుల్లో మందిరం కట్టుకున్నారు. చూసారా? అంటే ఈ గోడలు వాళ్ళు కట్టింది ఏంటి? ఇప్పుడు యెరూషలేము పట్టణమా, మందిరమా, గోడలా? మందిరాన్ని పునరుద్ధరించారు. చెప్తానండి, మందిరాన్ని పునరుద్ధరించారు. మందిరం పునరుద్ధరించిన గోడలన్నీ యెరూషలేము చుట్టూ ప్రాకారాలు కట్టుకున్నారు. ఓకేనా? ఇదంతా చేసిన తర్వాత ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలం మరలా వచ్చి మందిరానికి మరలా ఏం చేశారు? వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు. 7 ఇయర్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మందిరాన్ని మరలా పునరుద్ధరించి ఆ మందిరంలో దేవుని పనులు చేస్తూ యాజకులుగా ఉంటూ మరలా కొనసాగించారు. ఎప్పుడు?
7 సంవత్సరాలు అయిపోయింది. అంటే క్రీస్తుకు పూర్వము 500 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు మందిరం ఎన్నిసార్లు కట్టబడింది, ఎన్నిసార్లు పడబడింది చెప్పండి మీరు. మొట్టమొదటి మందిరం కట్టింది ఎవరు? సొలొమోను. సొలొమోను మందిరాన్ని కట్టాడు. మందిరాన్ని కట్టిన తర్వాత ఆ మందిరం కొంతకాలం బాగా, అంటే దాదాపుగా ఆ మందిరాన్ని కట్టడానికి ఇప్పుడు ఉన్నటువంటి డబ్బులతో పోలిస్తే 2 లక్షల కోట్లకు పైగా అవుతుందంట ఎస్టిమేషన్. మందిరాన్ని కట్టడానికి అయిన డబ్బు ఎంత? 2 లక్షల కోట్లకు పైగా. 1,00,000 కోట్లు అంటేనే చాలా ఎక్కువ, కానీ 2 లక్షల కోట్లు అంటే అంత బంగారము, అంత కలప, వెండి, ఇత్తడి, పాత్రలు, సామాగ్రి అన్నీ చాలా చక్కగా కట్టించాడు సొలొమోన్. ఈ మందిరము కట్టించిన తర్వాత ఎవరి కాలంలో 2గా అయిపోయింది? సొలొమోను తర్వాత రెహబాము. శబ్దముతో వేవేల దూతలతో, పూర శబ్దముతో వేవేల దూతలతో, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో, మెలకువగా ఉండి నీవు యేసుని చేరుమా. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో, మెలకువగా ఉండి నీవు యేసుని చేరుమా. పూర శబ్దముతో వేవేల దూతలతో, పూర శబ్దముతో వేవేల దూతలతో, నోవాహు దినములు ఎలాగుండెను, యేసయ్య రాకడ అలాగే ఉండును. నోవాహు దినములు ఎలాగుండెను, యేసయ్య రాకడ అలాగే ఉండును. పాపము బహు విస్తరించి సువార్తనే విడిచి, తినుచు త్రాగుచు పెండికిచ్చుచు దేవునినే మరచి, జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు, జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు, ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి, ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి. పూర శబ్దముతో వేవేల దూతలతో, పూర శబ్దముతో వేవేల దూతలతో,
రెప్పపాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో. రెప్పపాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో. ఏడేండ్లలో ఆ శ్రమలలో చిక్కబడెదవు నీవు. విడువబడినచో ఎంత ఏడ్చినా తప్పించుకోలేవు. సమయము నీకుండగానే మార్చుకో జీవితం. సమయము నీకుండగానే మార్చుకో జీవితం. బుద్ధిగల కల్యకవై సిద్ధపడుము నీవు. బుద్ధిగల కన్యకవై సిద్ధపడుము నీవు. పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా. పూర శబ్దముతో వేవేల దూతలతో పూర శబ్దముతో వేవేల దూతలతో కదలిరా యువతరమా తరలిరా. యువజనమా కదలిరా యువతరమా తరలిరా. ప్రభు యేసుకు నీవు కావాలి. ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి. ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలిరా ప్రభు కొరకై తరలిరా. ప్రభు పనికై కదలిరా ప్రభు కొరకై తరలిరా. కదలిరా తరలిరా కదలిరా తరలిరా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా రక్షించు వారెవరు లేకనే
చేజారిపోవుచుండగా నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా రక్షించు వారెవరు లేకనే చేజారిపోవుచుండగా నీకేల నిర్లక్ష్యము ఎందుకు అలక్ష్యము ప్రభు మనస్సుని వెరుగుము ప్రభు కొరకై పని చేయుము నీకేల నిర్లక్ష్యము ఎందుకు అలక్ష్యము ప్రభు మనస్సుని వెరుగుము ప్రభు కొరకై పని చేయుము రా కదలిరా రా తరలిరా రా కదలిరా రా తరలిరా అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదునో అని కనిపెట్టి పోరాడుచుండగా అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదునో అని కనిపెట్టి పోరాడుచుండగా ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము రా కదలిరా రా తరలిరా రా కదలిరా రా తరలిరా వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా అల్పమైన ఈ భోగమును విడిచిపెట్టు ఓ సోదరి వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది